హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొట్టుకున్న మంత్రి పోలీస్ ఐపీఎస్. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తుక్కుగూడ జనజాతర భారీ బహిరంగ సభకు శనివారం కాంగ్రెస్ పిలుపునైతే ఇచ్చిందండి. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం అయితే ప్రదర్శించారైతే అంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్నా వినకుండా అడ్డుపడ్డారని అయితే చెప్పారు. డిప్యూటీ సీఎం వాహనమని చెప్పినా కూడా వినలేదని, సభలోకి వెళ్ళడానికి వాహనానికి డయాస్ పాస్ ఉందని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్పై రాచకొండ సిపి చేయి చేసుకున్నారు. డ్రైవర్ సమాధానం చెబుతూ ఉండగానే వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును సిపి గుంజుకున్నారు. సభ ప్రాంగణంలోనే వాహనాన్ని అనుమతించకుండా పోలీసులు వాహనాన్ని పక్కన నిలిపివేశారు. సమస్య సద్దుమణిగి అరగంట తర్వాత తిరిగి డ్రైవర్ను పిలిచి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో డ్రైవర్ శ్రీనివాస్ని సిపి కొట్టించారు. ఇక డ్రైవర్పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ మొబైల్ను గుంజుకొని అతనిపై కూడా దాడి చేశారు.